మంది యువకులు మొత్తం కూడా దాని ఊబిలో పడిపోయి చివరాకరణ ఆ అప్పులు కట్టలేక లేకపోతే ఆ బెట్టింగ్ యాప్లో మోసపోయామని తెలుసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. కానీ ఆ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేసిన వారంతా కూడా కోట్లకు పడగలెత్తారు. చాలా మంది సినీ ప్రముఖులు సెలబ్రిటీలు అంతా కూడా దీంట్లో ఉన్నారు. ఇప్పటికే పలువురిపైన కేసులు నమోదయ్యాయి. తాజాగా ఈడీ కూడా దాన్ని తీసుకుంది. ఈడీ కూడా ఇప్పుడు మనీ లాండరింగ్ జరిగినట్టుగా ఆరోపణలు గుప్పిస్తూ ఈడీ పలువురిపైన కేసులు నమోదు చేసిన దాంట్లో ప్రముఖంగా విజయ్ దేవరకొండ, రానా, ప్రకాష్ రాజులు ఉన్నారు. సో ప్రకాష్ రాజ్ మొదట ఇప్పటికే ఈడీకి విచారణకు హాజరయ్యారు. రెండవసారి విజయ్ దేవరకొండ హాజరయ్యారు. ఇక మూడో వ్యక్తిగా రానా దగ్గుబాటి ఈడీ కార్యాలయానికి హాజరయ్యారు. మనం విజువల్లో చూడొచ్చు. రానా దగ్గుబాటి అక్కడికి చేరుకున్నారు. ఈడీ కార్యాలయం లోపలికి వెళ్తున్నారు. ఆయన ఆ లైవ్ విజువల్స్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. సో ఈడీ కార్యాలయం లోపలికి రానా దగ్గుబాటి వెళ్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. సో బెట్టింగ్ యాప్ ప్రమోషన్లో రానా కూడా పాల్గొన్నాడు. సో ఈ నేపథ్యంలో ఈడీ ఆయనకు నోటీసులు సర్వ్ చేసింది. ఈరోజు విచారణ ఎదుర్కొంటున్నారు రానా దగ్గుబాటి. మన విజయ్ దేవరకొండ ఎదుర్కొన్నప్పుడు కూడా ఇదే రకంగా ఆయన లోపలికి వెళ్ళారు. ఈడీ అడిగిన క్వశ్చన్స్కి సమాధానాలు చెప్పారు. నేనంతా కూడా లీగల్గా ఉన్నదే ప్రమోట్ చేస్తానని చెప్పుకొచ్చారు. అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్తాను రకంగా ఆయన మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు రానా ఏం మాట్లాడతారో చూడాలి. ఆ లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. రానా లోపలికి వెళ్తున్న విజువల్స్ని మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తోంది. సో నోటీసులు జారీ చేసినటువంటి అధికారుల నేపథ్యంలోనే ఇప్పుడు ఆయన హాజరయ్యారు. 13వ తేదీన హాజరు కమ్మని చెప్పారు. అయితే 13వ తేదీన నటి మంచు లక్ష్మి కూడా హాజరు కాబోతున్నారు. సో మరో సెలబ్రిటీ హాజరు కాబోతున్నారు. అయితే ఈడీ కార్యాలయం దగ్గర నుంచి ప్రతినిధి పెట్రిషియా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఎటువంటి పరిస్థితి వరకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ పెట్రిషియా, సో ప్రెసెంట్ రానా అక్కడికి చేరుకున్నారు. గతంలో ప్రకాష్ రాజ్ అండ్ విజయ్ దేవరకొండ కూడా చేరుకున్నారు. విజయ్ దేవరకొండ ఏకంగా అవసరమైతే నేను ఏ తప్పు చేయలేదు, నా స్టేట్మెంట్స్ అన్నీ ఇచ్చాను, నేను చాలా క్లీన్గా ఉన్నాను, ఇంకా ఎక్కువ అయితే అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్తానని కూడా మాట్లాడుకొచ్చారు ఆయన. ఇప్పుడు రానా ఏం చేయబోతున్నారు? రానా ప్రమోట్ చేసిన అప్లికేషన్ ఏంటి? ఎస్, బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ ప్రస్తుతం దర్యాప్తు చేస్తుంది. ఇప్పటికే చూసుకుంటే వరుసగా ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో, ప్రమోట్ చేశారో, ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరిపైన కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి. అదే కాకుండా విచారణకి రావాలంటూ కూడా నోటీసులు జారీ చేసింది. అగ్రిమెంట్ కాపీ, బ్యాంక్ డీటెయిల్స్తో కూడా రమ్మని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈరోజు రానా మాత్రం 11:30కి ఒకవైపు అతను హాజరవ్వాలి. అటువంటిది 1 అవర్ ముందే అతను రావడం జరిగింది. గత నెలనే రావాల్సి వచ్చింది, కానీ షూటింగ్ కారణం వల్ల అతను రాలేకపోయానంటూ కూడా అధికారులకు చెప్పడం జరిగింది. మరొకసారి నోటీసులు ఇవ్వడం, దాని తర్వాత రానా 11:30కి హాజరవ్వాల్సింది ముందే 1 అవర్ ముందే లోపలికి రావడం జరిగింది. స్కెడ్యూల్ ప్రకారం కూడా నెక్స్ట్ 2 డేస్లో కూడా మంచు లక్ష్మి రావాల్సింది వచ్చింది. అక్రమ బెట్టింగ్ యాప్స్ని ప్రోత్సహించడం, అదే కాకుండా దాదాపు 29 మందిని కూడా ఈసీఐ కూడా దాంట్లో పేర్కొనడం జరిగింది. రానా, మంచు లక్ష్మితో పాటు ప్రకాష్ రాజ్, దేవరకొండ వీళ్ళందరిపైన కూడా కేసులు నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు రానా దగ్గుపాటి కూడా బ్లూ కలర్ ఫైల్తో డాక్యుమెంట్స్తో చేరుకున్నారని కూడా తెలుస్తుంది. దాదాపు ఇన్వెస్టిగేషన్ అంతా 4 నుంచి 5 గంటల వరకు అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఈడీ కూడా క్రాస్ క్వశ్చనింగ్ చేయడం జరుగుతుంది. కొద్ది రోజుల క్రితం చూస్తే కూడా ప్రకాష్ రాజ్ కూడా ఈడీకి చేరుకోవడం జరిగింది. దాదాపు 6 గంటల వరకు కూడా ప్రకాష్ రాజ్ని విచారించారు. దేవరకొండని కూడా దాదాపు 5 గంటల పాటు విచారించిన పరిస్థితి. అంటే ఇవాళ రానా దగ్గుపాటిని కూడా 4 గంటల నుంచి 5 గంటల వరకు విచారించే అవకాశాలు కనిపిస్తుంది. ప్రకాష్ రాజ్తో కలిసి జంగిల్ రమ్మీ యాప్ని, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ని కూడా ప్రమోట్ చేశాడంటూ కూడా ఆరోపణలు నిలిపిస్తున్న పరిస్థితి. అదే కాకుండా ప్రకాష్ రాజ్ మాత్రం నేను ₹1 కూడా తీసుకోలేనంటూ కూడా మీడియా సమక్షంగా చెప్పడం అయితే జరిగింది. కానీ ఈ క్రమంలోనే కూడా 5 సంవత్సరాల వరకు ఈ జంగిల్ రమ్మీ యాప్ని కూడా ప్రమోట్ చేసుకున్నారు ఆ మేనేజ్మెంట్ అంతా. ఈ క్రమంలో యాక్టర్స్కి ఎంత మొత్తాన డబ్బులు వెళ్ళాయి, మనీ లాండరింగ్ ఎంత జరిగింది, క్యాష్ రూపంగా ఎంత డబ్బులు చెల్లించారు, అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఎంత జరిగింది, ఎవరు వీళ్ళకి మొదట ఛాన్స్ ఇవ్వడం జరిగింది, ఎవరు అప్రోచ్ అయ్యారు, అంతా కూడా హవాలా రూపంలో డబ్బులు చేరిందా, లిక్విడ్ ఎంత, క్యాష్ ఎంత ఇస్తారు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎంత జరిగింది అనే విధంగా కూడా ఈడీ అధికారులు కూపీలాగే ప్రయత్నం చేస్తున్నారు. దీని మూలాలంతా కూడా దుబాయ్ నుంచి ఉన్నాయి. అదే కాకుండా ఇంటర్నేషనల్ కంట్రీస్ నుంచి కూడా దీని మూలాలు ఉన్నాయంటూ కూడా చెప్పడం జరిగింది. దీంట్లో ప్రధానంగా లీగల్ గా ఉన్న అప్లికేషన్స్ నే ప్రమోట్ చేసామని రకంగా మాట్లాడుతున్నారు. అది లీగలా ఇల్లీగల్ అని తేల్చాల్సింది పోలీసులు లేకపోతే న్యాయస్థానాలు. సో ఇక్కడ వీళ్ళందరికీ ఎలా వస్తున్నాయి, వీళ్ళు ఎలా అప్రోచ్ అవుతున్నారు, డబ్బులు ఎలా ట్రాన్స్ఫర్ అవుతున్నాయి, వీళ్ళని అప్రోచ్ అయ్యే వ్యక్తులు ఎవరు, వాళ్ళ మూలాలని ఎవరైనా బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారా? బికాజ్ ఇక్కడ గ్రాస్ రూట్స్ నుంచి కూడా దాన్ని కట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి గ్రాస్ రూట్స్ గురించి ఎవరైనా చెప్తూ ఉన్నారా?
ఎస్, దీని మూలాలు కూడా ఖచ్చితంగా ఈడీ అధికారులు కూపీలాగే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడి నుంచి వీళ్ళకి డబ్బులు వచ్చాయి, మనీ లాండరింగ్ ఎంత జరిగింది, లిక్విడ్ రూపంలో ఎంత క్యాష్ తీసుకున్నారు, అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఎంత జరిగింది, వీళ్ళకి మొదట అవకాశం ఎవరిచ్చారు, అదే కాకుండా ఎంత మొత్తాన డబ్బులు కూడా చెల్లించాల్సి వచ్చింది. ఒకవైపు ప్రకాష్ రాజ్ ఇంకా రానా దగ్గుపాటి కూడా కలిసి జంగిల్ రమ్మీ యాప్ని కూడా ప్రమోట్ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఒకవైపు ఇద్దరికి కూడా ఒకటే అమౌంట్ ట్రాన్సాక్షన్ జరిగింది. సేమ్ ఇద్దరికి కూడా అప్పటికే రెప్యూటెడ్ యాక్టర్స్ కాబట్టి ప్రకాష్ రాజ్ మాత్రం ఈ మాటలను కొట్టివేయడం జరిగింది. ఎటువంటి డబ్బులు తీసుకోలేనంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఏమాత్రం కూడా నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే ఒక రెప్యూటెడ్ యాక్టర్ అయినప్పటికీ కూడా ఫ్రీగా ప్రమోషన్స్ ఎవరు చేస్తారన్న క్వశ్చన్ మార్క్ అయితే రేజ్ అవుతుంది. రానా దగ్గుపాటి మాత్రం లోపలికి వెళ్ళారు. దాదాపు 5 గంటల పాటు కూడా విచారణ కొనసాగే అవకాశాలు కనిపిస్తుంది. బయటికి వచ్చి ఏం చెప్తారో, అదే కాకుండా ఇది అధికారులు కూడా ప్రతిదీ డాక్యుమెంట్ ఫైల్స్ ఇవన్నీ కూడా తీసుకొని రమ్మని ఈడీ అధికారులు కూడా అడిగిన పరిస్థితి. దాదాపు ఒక ఫైల్, బిగ్గర్ ఫైల్ అంటే బ్లూ కలర్ ఫైల్తో పాటు లోపలికి వెళ్ళిన పరిస్థితి. 5 గంటల పాటు కూడా విచారణ జరిగే అవకాశాలు. ఇదే కాకుండా ఇప్పటికే ప్రకాష్ రాజ్ని కానీ దేవరకొండని కూడా విచారించిన పరిస్థితి. ఎల్లుండి మాత్రము 13th రోజున కూడా మంచు లక్ష్మిని విచారిస్తారు. ఆ తర్వాత దీని వెనకాల ఉన్న కొంతమంది యాక్టర్సే కానీ లేకపోతే దీని కింగ్పింగ్గా ఉన్న వ్యవస్థలు ఏదైతే మేనేజ్మెంట్స్ ఉంటాయి, బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన ముఠా ఏదైతే మాఫియా ముఠా ఉంటుందో ఇదంతా కూడా కూపీలాగే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడి నుంచి మూలాలు వచ్చినాయి, ఎవరికి చెల్లింపులు చేస్తున్నారు, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని కూడా ఎంతవరకు డబ్బులు తీసుకున్నారు, అసలు యాక్టర్స్కి ఎటువంటి ఆశలు చూపిస్తున్నారు, యాక్టర్స్ క్రెడిబిలిటీ ఏంటి, వీళ్ళ రెస్పాన్సిబిలిటీ, సామాజిక బాధ్యత ఏంటి, వీళ్ళు ఎంక్వైరీ చేశారా లేదా, ఇటువంటివి ఏదైనా ఆఫర్స్ వచ్చినప్పుడు వీళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకుంటారు, ఎంతమంత డబ్బులు జరిగిపోయాయి, ఇవంతా కూడా క్రాస్ క్వశ్చనింగ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే బెట్టింగ్ యాప్ ద్వారా పలువురు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రమంతా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బెట్టింగ్ యాప్స్ అనేది ఇంటింటికి వ్యాపించిన పరిస్థితి. ఎంతోమంది సామాన్య ప్రజలు కూడా డబ్బులు కోల్పోతున్నారు, బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఖచ్చితంగా దీని మూలాలే ఆపాలంటూ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉక్కుపాదం మోపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈడీ కూడా ప్రతి ఒక్కరిని విచారిస్తుంది, నోటీసులు జారీ చేస్తుంది. ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా యాక్టర్స్ అయినా ఎవరైనా సరే విచారణకు హాజరు అవ్వాలంటూ కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. దీని మీద కూడా ప్రత్యేక డాక్యుమెంటరీ చేస్తున్న, అంటే ఏదైతే డాక్యుమెంట్స్ అంతా కూడా ఫామ్ చేస్తున్న పరిస్థితి. అదే కాకుండా హైదరాబాద్ డీజీపీ కూడా నాకు వెంటనే నివేదిక ఇవ్వాలి, యాక్టర్స్ అందరూ కూడా ఒకవైపు విచారణ అంతా అయిపోయిన తర్వాత నాకు ఫైల్ అందించాలంటూ కూడా తెలంగాణ డీజీపీ అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ పెట్రిషియా. సో మొత్తం మీద రానా దగ్గుబాటి ఈడీ కార్యాలయానికి హాజరయ్యారు. ఆయన లోపల విచారణ ఎదుర్కొంటున్నారు. గతంలో ప్రకాష్ రాజ్ అండ్ విజయ్ దేవరకొండ కూడా ఇదే మాదిరిగా విచారణ ఎదుర్కొన్నారు. సో ఆయన ప్రకాష్ రాజ్తో కలిసి ఒక యాప్ని ప్రమోట్ చేశారనేటువంటి నేపథ్యంలోనే ఆయన పైన ఎఫ్ఐఆర్ నమోదైంది. తాజాగా ఈడీ కూడా ఆయన పైన విచారణకు ఆదేశించింది. సో ఈడీ విచారణకు హాజరైన మరి ఈరోజు రానా దగ్గుబాటి ఎటువంటి సమాధానం చెప్తారో చూడాలి. ఆయన దాన్ని సమర్థించుకుంటారా, తను ప్రమోట్ చేసినటువంటి యాప్ని సమర్థించుకొని నేనే తప్పు చేయలేదని చెప్పి గతంలో మాదిరిగా విజయ్ దేవరకొండ అన్నట్టుగా అంటారా, లేదంటే ఎస్ నేను తెలియక చేశాను, కొన్ని సందర్భాల్లో అప్పుడు లీగలైజ్డ్గా ఉండేది, ఇప్పుడు లీగల్ మారింది, నేను వారందరికీ కూడా సారీ చెప్తున్నాను రకంగా సారీ అడుగుతూ నేను చేసిన తప్పునని ఒప్పుకుంటాడా, ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఇటువంటి వారి చేయడం మూలంగానే చాలామంది కూడా దీంట్లో స్కిల్డ్ అండ్ లక్ రెండు గేమ్స్ ఉంటుంటాయి. సో గేమ్ బై చాయిస్, గేమ్ బై ఛాన్స్, ఈ రకంగా రెండు ఉంటూ ఉంటాయి. సో స్కిల్డ్ గేమ్ అనేది డెఫినెట్గా ఇట్స్ అన్ ఎలిజిబుల్ గేమ్, అంటే ఇన్వెస్ట్మెంట్ లేదు, జస్ట్ ఆడాలి, ఆడిన తర్వాత మనం దాని గురించి